అన్నయ్య జాస్మిన్ ని చేసుకుంటే ఎవరికో జీవితం ఇవ్వడం కోసం ఇంటి పెద్ద కోడలి జీవితాన్ని నాశనం చేశావని ఈ జనమే అనుకుంటారు. అప్పుడు నీకు పరువు పోదా? అన్నయ్య చెయ్యని తప్పుకి జన్మంతా నిందలు మోయాలి. ఇక్కడ పరిష్కారం పెళ్లి జరగడమే అయితే ఆ పెళ్లి నేను చేసుకుంటాను. జాస్మిన్ మెడలో ఆ 3 ముళ్ళు నేను వేస్తాను. చెప్పేది విను విక్రాంత్. అన్నయ్య ఆ కండు బాయివు. విక్రాంత్, నువ్వు అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నావా? అన్ని విధాలా ఏది న్యాయమో అదే చేస్తున్నాను అన్నయ్య. నువ్వు చెప్పింది నిజమే విక్రాంత్. నేను జాస్మిన్ మెడలో తాళి కడితే నిందని నిజం చేసిన వాడినవుతాను. అలా అని నువ్వు ఈ పెళ్లి చేసుకోవడానికి కూడా నేను ఎంకరేజ్ చేయలేను. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. నువ్వు ఇంకేం ఆలోచించద్దన్నయ్య. జాస్మిన్కి న్యాయం చేయడం కోసం నైని వదినికి అన్యాయం చేస్తావా? అదే కదా విక్రాంత్, ఇందాకటి నుంచి నా మనసు తొలి చేస్తుంది. అందుకే నేను తీసుకున్న నిర్ణయమే సరైనది. ఇంకెందుకు విషయాలు ఆలోచిస్తున్నావు? విక్రాంత్ జాస్మిన్ ని పెళ్లి చేసుకుంటే తిలోత్తమ అత్తయ్య గారి పరువు నిలబడుతుంది, జాస్మిన్ జీవితము నిలబడుతుంది. ఇంకేమీ ఆలోచించకండి. అవునన్నయ్య ఆ కండు బాయివు. చెల్లి, ఆ విశాలాక్షమ్మ తల్లి నిన్నెప్పుడు కాపాడుతుందని మరొకసారి ప్రూవ్ అయింది. అమ్మా విశాలాక్షమ్మ తల్లి, ఈ సమస్యకి ఎలాంటి ముగింపు ఇవ్వాలనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. దేనిని సమర్థించలేకపోతున్నాను, అలా అని వ్యతిరేకించలేకపోతున్నాను. నువ్వేం చేయదలుచుకున్నావో నీకే తెలియాలమ్మా. రాక ఏంటి సుమన, అక్కడ అందరూ అంత ఆందోళనగా ఉంటే నువ్విక్కడికి ఎందుకు లాక్కొచ్చావు? దాని గురించి మాట్లాడదామని నేను ఇక్కడికి తీసుకొచ్చాను. చెప్పు. అక్క, నాకు బుల్లిబాబు గారంటే చాలా ఇష్టం. తను లేకపోతే నేను బతకలేను. అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దని చెప్పాను కదా సుమన. ఆలోచన పెట్టుకోవడం కాదు, ఆయన మీద ఇష్టంతో పీకలతో మునిగిపోయాను. అయితే నన్నేం చేయమంటావు సుమన? అక్క, ఈ పెళ్లి అలాగైనా ఆపక్క. బుల్లిబాబు గారు ఈ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. బుల్లిబాబు గారికి కూడా నేనంటే ఇష్టమే. ఇప్పుడు ఈ పెళ్లి ఆపకపోతే నాకు బుల్లిబాబు గారి ప్రేమ ఇంకా దొరకదు. ప్లీజ్ అక్క, నీ కాళ్ళు పట్టుకుంటానక్క. సుమన, నేనేం చేయగలను? ఇప్పుడు నా చేతులు ఆపడానికి ఏం లేదు. ఎప్పుడో మన అదుపు తప్పిపోయింది. అలా అనకక్క, నువ్వు తలుచుకుంటే ఈ పెళ్లి ఎలాగైనా ఆపగలవు. ప్లీజ్ ఆపక్క. ఏ సుమన, చెప్తే వినవేంటి? తను ఆపగలిగేలా ఉంటే విశాల్తోనే పెళ్లి జరగకుండా ఆపుండేది కదా. అది కాదు హాసినమ్మ గారు. బుల్లిబాబు గారు. ఏంటి బుల్లిబాబు గారు బుల్లిబాబు గారు? ఒక పక్క మీ అక్క జీవితం నాశనం అయిపోతూ ఉంటే పట్టించుకోకుండా ఇప్పుడొచ్చి బుల్లిబాబు గారు అని గారాలు పోతున్నావు. పెద్దబాబు గారు చేసిన తప్పుకి బుల్లిబాబు గారు శిక్ష ఎందుకు అనుభవించాలి? ఆ జాస్మిన్ పెద్దబాబు గారు. నార్మల్ సుమన, విశాల్ బాబు గారి మీద నిందేయడానికి నీకు నోరెలా వచ్చిందే? నాలుక చీరేస్తాను. ఇప్పుడు నేను అన్న దాంట్లో లేనిదేముంది? అన్ని ఆధారాలతోనే ఉన్నాయి కదా. ఏంటి నువ్వు చూసిన ఆధారాలు? అందులో నిజమెంతో అబద్ధమెంతో తెలుసుకొని మాట్లాడు, అంతేగాని నోటికి ఏదొస్తే అది మాట్లాడొద్దు.
నేను నోటుకొచ్చింది మాట్లాడట్లేదు, ఉన్నదే కదా మాట్లాడుతున్నాను. ఆయన విశాల్ బావ గారి స్వార్థం కోసం బుల్లిబావ గారిని ఇరికించేస్తారా? ఇదెక్క న్యాయం హాసనమ్మ గారు? సుమనా, ఏం మాట్లాడుతున్నావు? బాబు గారి గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడితే చెల్లివని కూడా చూడను. ఉన్నమాట అంటే ఉలికెక్కువని తప్పులు చేసేయడం, తప్పించుకోవడానికి అమాయకుల్ని ముంచేయడం, అంతే కదా ఇక్కడ పెద్ద మనుషులు చేసే పని. సుమనా, నువ్వింకా ఆపకపోతే రేపటి నుంచి నా ఇంట్లో ఉండే అర్హత కూడా కోల్పోతావు. హే, బుల్లిబావ గారితో కలిసి లేని ఇంట్లో ఉంటే ఎంత, ఊడితే ఎంత? నువ్వు పంపించాల్సిన అవసరం లేదు, నేనే వెళ్ళిపోతాను. ఆ పని చేయవే, నాకు కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. నాకు తెలుసక్క, నేను ఇంత పెద్ద కుటుంబానికి కోడలవ్వడం నీకిష్టం లేదు. నీలో నేను కూడా సుఖపడిపోతానని అసూయపడుతున్నావు కదా? అయ్యో సుమనా, నీకెలా చెప్తే అర్థం అవుతుంది? ఇదేమన్నా బొమ్మల పెళ్ళనుకుంటున్నావా? నువ్వు నేను అనుకోగానే అయిపోవడానికి. చెల్లి, అయినా దీంతో ఎందుకు నీకు మాటలు? ఇది పక్క స్వార్థపరురాలు. అక్క భర్తతో వేరొకరికి పెళ్లి జరుగుతూ ఉంటే బాధపడకుండా ఆ పెళ్లి తప్పిపోయినందుకు తెగ ఫీల్ అయిపోతుంది. ఇలాంటి వాళ్లతో మనకి మాటలేంటి? పద, అక్కడ అసలే సిచ్యువేషన్స్ బాలేవు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. నువ్వు పద చెల్లి. వెళ్ళండి వెళ్ళండి, మీరు సాయం చేయకపోతే నేను ఈ పెళ్లి ఆపలేనా? అది చూస్తాను. నేను బతికుండగా బుల్లిబావ గారిని వేరొకరి బెళ్ళ తాళి కట్టనిస్తానా? హలో, రే పర్సు, ఏంటక్క కాల్ చేసి ఎలా ఉన్నానో అని కనుక్కోడానికి ఫోన్ చేసావా? అబ్బా అది కాదురా పర్సు. కొంచెం అటు ఇటు అయ్యుంటే నా ప్రాణం పోయేది తెలుసా అక్క? అబ్బా ఇప్పుడు నీ ప్రాణం గురించి పక్కన పెట్టు. ఏంటక్క ఏదో కంగారు పడుతున్నట్టున్నావు? అవునరా పర్సు, ఇక్కడ మొత్తం సీన్ రివర్స్ అయిపోయిందిరా. విశాల్ ప్లేస్ లోకి విక్రాంత్ వచ్చాడ్రా. అదేంటి అమెరికా అల్లుడు ప్లేస్ లోకి బుల్లలుడు రావడం ఏంటక్క? అసలు ఏం జరిగిందక్క? క్లియర్ గా చెప్పు. మనం జాస్మిన్ ని విశాల్ పెళ్లి చేసుకునేలా ప్లాన్ చేశాం కదా. అవును. ఇప్పుడు విక్రాంత్ జాస్మిన్ ని పెళ్లి చేసుకుంటానని అంటున్నాడ్రా. ఇదేం ట్విస్ట్ అక్క? అలా ఎలా జరిగింది? నా కర్మరా, నా కర్మ. వాడికి వాళ్ళ అన్న వదిన అంటే భక్తి ఎక్కువ కదా. వాళ్ళు సీతారాములంట, వీడు లక్ష్మణుడంట. నా బొంద విశాల్ని తప్పించడం కోసం వీడు పెళ్లి చేసుకుంటానని అంటున్నాడ్రా. మరిప్పుడు జాస్మిన్ పాప ఏమంటుంది? ఏమంటుందిరా? దాని పరిస్థితి ఇంచుమించు నాలానే ఉంది. కుడితిలో పడ్డ ఎలకలా గిలగిలా కొట్టుకుంటోంది. జాస్మిన్ పాపకెందుకక్క దిగులు? తనకు కావాల్సింది ఆస్తి. అమెరికా అల్లుడైతే ఏంటి, బుల్లల్లుడైతే ఏంటి? పెళ్లి తర్వాత మర్డర్ చేసేసి ఆస్తి పట్టుకుపోవడమే కదా తన ప్లాన్. అబ్బా, అంటే ఏంట్రా నువ్వనేది? ఇప్పుడది ఎవరిని పెళ్లి చేసుకుంటే వాళ్ళని చంపేస్తుందా? అబ్బా, నీకేదో తెలియనట్టు నన్ను అడుగుతున్నావు. జాస్మిన్ పాప మొదటి నుంచి అదే కదా చెబుతోంది. ఇప్పుడు బుల్లలుని చేసుకుంటుంది కాబట్టి టార్గెట్ బుల్లలుడే కదక్కా. రే, ముందు నిన్ను చంపుతా అలా అన్నావంటే. విక్రాంత్ నా కన్న కొడుకురా. వాడికలా జరగనివ్వను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగనివ్వను. ముందు నువ్వు త్వరగా రా. ఈ పెళ్లి ఎలాగైనా ఆపాలి. ప్లీజ్ రా, త్వరగా రా. అలాగే అక్క. ఏంటో మా అక్కకి ఒక్క నిమిషం నేను పక్కన లేకపోతే
కాళ్ళు చేతులు ఆడవు పాపం. నాన్న విశాల్, చెప్పమ్మా. నీ తమ్ముడికి ఆవేశం తప్ప ఆలోచన ఉండదు. ఆవేశంలో ఏవో నిర్ణయాలు తీసుకుంటాడు. వాడికి నువ్వే ఏదోలా నచ్చజెప్పి ఈ పెళ్ళాపాలి. అదేంటమ్మగారు, మీరే కదా అన్నారు జాస్మిన్ అమ్మాయి గారికి మనం మంచి జీవితం ఇవ్వాలని. అవును తిలోత్తమా, నైని చెప్పింది నిజమే. మన ఇంటి ప్రతిష్టని కాపాడ్డానికి నా కొడుకులిద్దరూ ఇంతలా తప్పిస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. నాన్నా, నువ్వేమంటావు? నేను కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నానమ్మా. తప్పు చేయనప్పుడు నింద మోయకూడదు. అలాగే ఒకరికి న్యాయం చేయడం కోసం మరొకరికి అన్యాయం చేయకూడదు. అయితే ఇప్పుడేమంటావు నాన్నా? అనేదేముంది? ఈ సమస్యకి విక్రాంత్ చేసిన పనే సరైన పరిష్కారం అంటున్నాడు. అవునా? తప్పో ఒప్పో నాకు కూడా అంతకన్నా వేరే సొల్యూషన్ కనిపించడం లేదు. అయినా జాస్మిన్కు ఓ మంచి జీవితం ఇద్దాం అనుకున్నాం. ఆ బాధ్యత విక్రాంత్ తన భుజాల మీద వేసుకున్నాడు, అంతే. అవునదినా, విక్రాంత్తో పెళ్లి జరగడంలో తప్పే ఉంది. దీనివల్ల మన ప్రతిష్ట దెబ్బతిందో, నా అమెరికా అల్లుడి మీద పడిన నింద కూడా తొలగిపోతుంది. జాస్మిన్ అంటే నీకెలాగూ ఇష్టమే. రేపో మాపో విక్రాంత్ కూడా పెళ్లి చేయాలి. అదేదో ఇప్పుడే జరుగుతుందనుకో. అబ్బా దురద పిన్ని, ఇన్నాళ్లలో మొదటిసారి నువ్వు చెప్పిన మాట నాకు భలే నచ్చింది. నువ్వింకేం ఆలోచించుకోదినా. కోరుకున్న అమ్మాయి ఎంతమంది కోడలుగా వస్తుంది చెప్పు. ఈ విషయంలో నువ్వు చాలా లక్కీ. పదండి పదండి, వెళ్దాం పదండి. పద. ఇదేంటి ఆంటీ ఇలా అయింది? మనం ఒకటనుకుంటే వేరొకటి జరిగింది. నాకు అదే అర్థం కావడం లేదు జాస్మిన్. ఇప్పుడు ఏం చేయాలి? నన్ను అడుగుతున్నారేంటి ఆంటీ? ఈ పెళ్లి జరగదని అనౌన్స్ చేసేసి పెళ్లి ఆపేయండి. ఇప్పటి వరకు పెళ్లి కావాలని ఇప్పుడు సడన్ గా పెళ్ళొద్దంటే జనాలు మనల్ని పట్టుకొని తంతారు. ఈ విషయంలో నేనేం చేయలేను జాస్మిన్. అంటే నన్నేం చేయమంటారు? తల ఉంచుకుని తాళి కట్టించుకోమంటారా? అలా అని నేను అండలేదు జాస్మిన్. మరి మీరనేది అలాగే ఉందాంటీ. విక్రాంత్ని పెళ్లి చేసుకుంటే మీ కోడలనవుతాను. దానివల్ల నాకు గాని మీకు గాని చిల్లి గవ కూడా దక్కదు. ఇన్నాళ్ళు మనం పడిన శ్రమ మొత్తం వృధా అయిపోతుంది. అవును జాస్మిన్, నీ పెళ్లిలో ఇన్ని ట్విస్ట్లు వస్తాయని నేను కూడా ఊహించలేదు. ఇప్పుడేం చేద్దాం ఆంటీ? ఎదురు చూస్తూ ఉండు. మన కోసం ఏదో అవకాశం ఎదురు చూస్తూ ఉందేమో. ఇన్ని ట్విస్ట్లు వచ్చాయి కదా, మరో ట్విస్ట్ రాకపోదా? మనం బయటపడే అవకాశం రాదంటావా? నా జీవితాన్ని లాటరీ చేసేశారన్నమాట. ఏమో ఆంటీ, నేనైతే పెళ్లి పీటల మీద కూర్చుంటున్నాను. అక్షంతలు చల్లి పెళ్లి చేస్తారో లేక ఈ పెళ్లి ఎలా అయినా ఆపుతారో అంతా మీ చేతుల్లోనే ఉంది. నైని, నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగాను గర్వంగా కూడాను ఉంది నైని. ఎందుకు బాబుగారు? ఏ భార్య ఏ భర్త కోసం తీసుకునే నిర్ణయం నువ్వు తీసుకున్నావు. నీ భర్త వేరే అమ్మాయి మెడలో తాళి కడుతుంటే ఆ బాధని పంటిన బిగబెట్టుకున్నావు. పరువుకి ప్రాధాన్యం ఇచ్చావు. అందుకే నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది నైని. మీ మాటే నా మాట, మీ బాటే నా బాట బాబుగారు.
అది ఎంత బాధ కలిగించినా ఎన్ని ముళ్ళున్నా మీతోటే నా ప్రయాణం. నైని, నీ చెయ్యి వదలను అని రాత్రి నీకు మాట ఇవ్వలేకపోయాను, కానీ ఇప్పుడు ఇస్తున్నాను. నేనెప్పుడు నీ చెయ్యి వదిలే ప్రసక్తే లేదు నైని. చాలా సంతోషం బాబు గారు. ఈ చిన్ని ప్రాణి మీకోసం బ్రతుకుతుంది. మీరు తప్పితే నాకింక ఏ లోకము లేదు. నాకు తెలుసు నైని. చెప్పానా ఈ పెళ్లి జరగదని? నువ్వే అనవసరంగా టెన్షన్ పడ్డావు. నీ మీద విశాల్ మీద నీకు ఉన్న ప్రేమ స్వచ్ఛమైంది చెల్లి. మిమ్మల్ని ఇద్దరినీ ఎవ్వరూ వేరు చేయలేరు. మీ అనుబంధానికి అప్పుడెప్పుడు ఆ దేవుడిలా దిష్టి తీసేస్తున్నాడు. నాయని, మళ్ళీ నీ చేతుల్లో నేను ఓడిపోయాను. నిన్ను ఏదో తెలియని శక్తి కాపాడుతోంది. నిన్ను దెబ్బ కొట్టకుండా ఈ జాస్మిన్ ప్రశాంతంగా నిద్రపోదు. చిన్నవాడివైనా గొప్ప నిర్ణయం తీసుకున్నావు విక్రాంత్. నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అవును చిన్నబాబు గారు, ఇప్పుడు మీరు చేస్తున్నది త్యాగం. ఈ అన్న వదిన దూరం కాకూడదని మీరు మీ మీద వేసుకున్న భారం. నేను దీన్ని భారంగా ఫీల్ అవ్వడం లేదు వదినా. అమ్మా నాన్న లాంటి ఈ అన్నా వదినల కోసం నేను ఏం చేసినా తక్కువే. మీరు నా మీద చూపించే ఆప్యాయత ముందు ఇవన్నీ తక్కువే వదినా. మా కోసం ఆలోచించి నువ్వు చాలా ధైర్యమైన స్టెప్ తీసుకున్నావు విక్రాంత్. కష్టం వచ్చినప్పుడు లక్ష్మణుడు ఉండాల్సింది రాముడు వెంటే అన్నయ్య. లక్ష్మణుడు ఆనాడు తన అన్న వెంట 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసి తన అన్న మీదున్న ప్రేమని నిరూపించుకున్నాడు. అలాగే ఈ లక్ష్మణుడు తన అన్న మీదున్న ప్రేమని చూపించుకోవడానికి ఈ అవకాశం వచ్చిందనుకుంటున్నాను. ఆనాడు ఆ రాముడి కష్టంలో లక్ష్మణుడు రాముడి వెంట ఉన్నాడు. కాని ఈనాడు ఈ లక్ష్మణుడు ఈ అన్న కష్టంలో ముందున్నాడు. మీరు వదినమ్మ కాపురం నిలబెట్టడానికి వచ్చిన కన్న కొడుకులాగా కనిపిస్తున్నారు చిన్నబాబు గారు. తల్లిలా చూసుకుంటున్న నీకు నేను తీర్చుకుంటున్న రుణం వదినా ఇది. కూర్చోండి బాబు. హరి ఆం. అక్షంతలు తీసుకోండి. శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం హైర్మహోత్తస్సు మహోత్తోస్తు సుమహోత్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం నమస్రోస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వం నోతుడిశ్రీ రసాయనం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. తదేవ లగ్నం సుదినం తదేవ. బాబు, మాంగళ్య ధారణ కావించండి.
శుభే భద్రామి శుభగే త్వం జీవ ఆగండి. శరత్. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఎందుకంటే నేను తల్లిని కాబోతున్నాను కారణం బులిబాబు గారి కాబట్టి